వెల్కమ్ టు 24/7. దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీలో పాపులర్ పర్సన్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో 2 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు చెప్పేది ఏంటంటే, శ్రీనివాస్కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు అవ్వలేదని, విడాకులు ఇవ్వకుండా వేరే మహిళ మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్నారని, విడాకులు ఇవ్వకుండా మాధురి అనే మహిళతో ఆయన ఎలా కలిసి ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. మాధవి అనే ఆమెకు ఇంతకుముందే వేరే వారితో మ్యారేజ్ అయిందని, ఆమె కావాలనే తన తండ్రిని ట్రాప్ చేసిందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం శ్రీనివాస్ ఇద్దరు కూతుళ్ళు హైందవి, నవీన శ్రీనివాస్ను కలవడానికి దాదాపు 5 గంటల సేపు ఎదురుచూశారు. ఎలాగైనా తన తండ్రిని కలిసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఎంతసేపటికి ఆయన తలుపులు తీయకపోవడంతో అర్ధరాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక మరోసారి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దువ్వాడ శ్రీను ప్రత్యేకంగా ఉన్న ఇంటికి వెళ్ళారు. భార్య వాణి, అలాగే కూతురు హైందవి. తల్లి కూతురు అక్కడికి వచ్చిన విషయం దువ్వాడ శ్రీనివాస్కు తెలుసుకుని ఇక ఒక్కసారిగా వారిని చూసిన శ్రీనివాస్ ఇంటి నిర్మాణానికి వినియోగించే కర్రతో కోపంతో భార్య వాణి కూతురుపై దాడి చేయబోయాడు. పోలీసులు వెంటనే వారికి రక్షణ కల్పించారు. చివరికి భార్య వాణి, కూతురు హైందవి ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు కన్విన్స్ చేయడంతో పరిస్థితి కాస్త కూల్ అయింది. ఎన్నికలకు ముందు వరకు శ్రీనివాస్ తమతో ఉన్న, ఎన్నికలు ముగిశాక ఆయన మాధురి అనే మహిళతో ఉంటున్నాడని వాపోయారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహబంధమే తప్ప మరేదీ కాదని టెక్కలి వైసీపీ నాయకురాలు డి మాధురి తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్కు వాణిల మధ్య విభేదాలుంటే వారిద్దరూ తేల్చుకోవాలని మాధురి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నుంచి దువ్వాడ శ్రీనుకు ఇంటి రగడ మొదలైంది. కాకపోతే తన టాలెంట్తో ఆ విషయాన్ని సైలెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీను భార్య వాణి పోటీ చేశారు. జడ్పీటీసీగా ఆమె గెలుపొందారు. ఆ తర్వాత నుంచి అయితే భార్యాభర్తల మధ్య ఎడబాటు మరింత పెరిగింది. ఇక ఫైనల్గా ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మాధురి ఒక డాన్సర్ టీచర్ అని, మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని దువ్వాడ పేర్కొన్నారు. అలాగే తనకు మాధురికి మధ్య వాణి లేనిపోనివి అంటగట్టిందని వాపోయారు. వాణి మాటల వల్ల మాధురి ఆత్మహత్య కూడా చేసుకోబోయిందన్నారు. తన కుటుంబం వలన చనిపోయే అమ్మాయికి తాను దగ్గర అయ్యానని, కలిసి తిరిగానని వివరించారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాధురియే అండగా నిలిచిందని శ్రీనివాస్ తెలిపారు. ఇక తమ ఫ్యామిలీ కోసం సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లే తనపై నిందలు వేయడం దారుణమని అన్నారు. తన గ్రానైట్ ఆదాయం అంతా తన భార్య వాణి చేతుల్లోనే పెట్టానని దువ్వాడ తెలిపారు. తన తమ్ముడు, తన తల్లిని కూడా వాణి ఖాతరు చేయలేదని, తన భార్య తనపై దాడి చేసిందని, అంత తప్పు తానేం చేశానని మీడియా సమావేశంలో వాణిని ప్రశ్నించారు. అలాగే తన ప్రత్యర్థి అచ్చెన్నాయుడితో కలిసి వాణి తనపై దాడికి దిగిందని ఆరోపించారు. అచ్చెన్నాయుడితో కలిసిపోయే ఎన్నికల్లో తనను ఓడించిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా త్వరలోనే వాణికి విడాకులు ఇస్తానని కూడా ఆయన తెలిపారు. తనకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడిదే బాధ్యత అని దువ్వాడ తెలిపారు. మొత్తం మీదుగా ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.